హాయ్ యూస్ వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తాడేపల్లికి చెందిన టీడీపీ నేత నాగేశ్వరరావు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు శనివారం విడుదల చేస్తున్నట్లు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు రిలీజ్ చేస్తామని చెప్పారు లోకేష్. వైఎస్ భారతిరెడ్డిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. చాలా బాధాకరమని, ఇలాంటి నీచపు వ్యాఖ్యలు తీవ్రవాదంతో సమానమంటూ నిప్పులు చెరిగారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని షర్మిల స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా యల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణను ఈ నెల 17వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. సభకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలని బీఆర్ఎస్ నేతలు తమ పిటిషన్లో కోరారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. గచ్చిబౌలిలో పర్యావరణ విధ్వంసాన్ని సృష్టించారని విమర్శించారు. ఆ 400 ఎకరాలు అటవీ భూమి అని, సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఆ విషయాన్ని చెబుతున్నానని అన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రిని మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తోందన్నారు. ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు మంత్రి శ్రీధర్ బాబుకు ఉన్నాయంటూ కామెంట్స్ చేశారు. వారణాసిలో ఇటీవల 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. నిందితులపై చట్టం ప్రకారం కఠిన శిక్ష అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ముంబై ఉగ్రదాడి 26/11 కేసులో ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన తహవూర్ హుస్సేన్ రానాను భారత్కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అమెరికాలో యుఎస్ మార్షల్స్ రానాను భారత్కు అప్పగిస్తున్న తొలి ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటోను అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై కీలక అప్డేట్ వచ్చింది. అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. మే 9న సినిమాను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 13,000 పాయింట్ల లాభంతో ముగియగా నిఫ్టీ 22,000 పాయింట్లతో ముగిసింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.